హెచ్టీవీ నేను మీ హేమమాలిని అండ్ ఇప్పుడైతే మనతోటి సో సత్యదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, జీబ్రా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సత్యదేవ్ గారు అలాగండి, మీరు నన్ను రోస్ట్ చేయడం ఆపేస్తే ఓకే సరే. హెచ్టీవీ అంటే పర్టికులర్ గా పేర్లు ఏం లేదు కానీ హెచ్టీవీ అని అనుకున్నాం, లైక్ వేరే ఛానల్స్ లాగానే. అయితే జీబ్రాకి సంబంధించి సో ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే వాట్ యూ విల్ సే? ఇంకా అంటే ఆల్రెడీ ప్రీవియస్ జరిగింది అన్నారు, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అన్నారు కదా, సో ఆ పరంగా మీరు ఇంకా ఆ బూస్టప్ ఎలా అనిపించింది నిన్న ప్రీవియస్ రెస్పాన్స్ చూసిన తర్వాత? టెరిఫిక్ రెస్పాన్స్ యాక్చువల్లీ. నాకైతే అంటే ఇంకా అదే చిన్న ఏంటి జరుగుతుందా ఇప్పుడు యాసప్ను ఓ హిట్ అయిపోయిందా అన్నప్పుడు ఒక చిన్న ఏదో ఉంటుంది కదండి, లైక్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఆల్సో. చాలా హ్యాపీ, చాలా రిలీవ్డ్గా ఉంది. ఇన్నాళ్ళు ఒక 10 ఏళ్ళుగా అలా బాణాలు ఇసుగుతూనే ఉన్నాను అండ్ ఇది తగిలింది. వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. మేబీ ఎక్కువ అడిగితే నేను ఏడుస్తానేమో, అలా ఉంది పరిస్థితి. మేము ఏడిపించదలుచుకోలేదు, బట్ ఆ రోజున స్టేజ్ మీద మీరు చేసిన 2 సాంగ్ ఏంటి డాన్స్ అయినా సరే చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు చేసిన సినిమాలో ఫుల్ లెంత్ మీ డాన్స్ అయితే మాకు చూడడానికి ఎక్కడ స్కోప్ రాలేదు. మరి ముందు వచ్చే సినిమాల్లో అయినా అది నెరవేరుద్ది. యాజ్ చిరంజీవి గారి వీరాభిమానం అయ్యండి, చిరంజీవి గారిని అడ్మైర్ చేసే మీరు ఒక ఫుల్ నెంబర్, ఒక మంచి మాసి బీట్ ఎప్పుడు చేస్తారు? అంటే ఆనెస్ట్లీ అయితే నాకు చేయాలని ఏం లేదండి. అంటే నాకు డాన్స్ అంటే నాకు అన్నయ్య ఫ్యాన్గా నాకు డాన్స్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నేను మిస్టర్ సిఎస్సి అని కాలేజ్లో అవార్డ్స్ చాలా వచ్చాయి అట్లకి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బన్నీ గారు కావచ్చు, తారక్ అన్న కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ గారు కావచ్చు, అంటే లైక్ దెర్ ఇస్ హ్యూజ్ డాన్సింగ్ పొటెన్షియల్ కదా అందులో. మనం ఏదైనా వేసినా దానికి ఒక వాల్యూ ఉండాలి కదా. అంటే వేస్తే వాళ్ళకంటే గొప్పగా వేయాలి, దాంతో సమానంగా వేయాలి అన్న స్పేస్లో నేను ఆలోచిస్తాను. లేనప్పుడు ఎందుకు అనవసరంగా ట్రై చేయడం, మనకు వచ్చింది చేసుకుంటే బెటర్ కదా అన్న. అలా అని వేయకూడదని కాదు, అంటే ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి. ఊరికే ఓకే ఆ ఫన్ క్రియేట్ అయితే చేస్తాను. అంటే మీ ఫ్యాన్స్ కూడా అలా అనుకుంటారు కదా, నేను ఒక కంప్లీట్ డాన్స్ నెంబర్ వస్తే చేస్తానేమోనండి. అంటే ఫ్యూచర్ లో మేబీ ఐ డూ ఇట్. అంటే నాట్ దట్ ఐ విల్ బి అ గ్రేట్ డాన్స్ నెంబర్, బట్ ఐ డూ ఇట్. ఆల్రెడీ నేను మామూలుగా నిన్న అడిగితేనే బ్యాంకింగ్ సంబంధించి మీకేం తెలుసు అంటే ఓన్లీ డబ్బులు వేయడం డబ్బులు తీయడం అని అన్నారు కదా. యాక్చువల్లీ మీరు ఆల్రెడీ చెప్పారు, యాక్చువల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్స్ అగైన్. అంటే బ్యాంక్ సెట్ వేశారని చెప్పారు, చాలా ఖర్చు పెట్టి మరీ వేశారని అన్నారు. అండ్ ఇంకొకటి ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ కూడా చాలా ఫాస్ట్గా జరగడం జరిగింది. అండ్ అది కూడా సినిమా చూపించాక బిజినెస్ ఫాస్ట్గా జరిగింది అన్నమాట. ఇవన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ సెట్ చూడగానే అసలు చాలా షాక్ అయ్యాం, ప్రతిదీ కూడా వర్కింగ్ అని అన్నారు. సో బ్యాంక్ సెట్ నిజంగా బ్యాంక్ సెట్ అయితే చాలా అద్భుతంగా చేశారండి. అంటే అదైతే అసలు డైరెక్ట్గా ఒక బ్యాంక్ ప్రాపర్ వర్కింగ్ బ్యాంక్లా ఉంటుంది. అంటే అది ఏ మిగతా బ్యాంక్స్ ఎవరైనా చూస్తే ఇంకో బ్రాంచ్ కింద పెట్టేసుకునేంతలా వేసారు సెట్. అది ఎవ్రీథింగ్ వర్క్స్, ఎవ్రీ లైక్ స్మాల్ ఏటీఎం మిషన్ కూడా పనిచేస్తుంది అక్కడ. అంత మెటిక్యులస్ ప్లానింగ్ తో చేశారు వాళ్ళు, ఈశ్వర్ కార్తిక్. తర్వాత సినిమా చూపించి బిజినెస్ చేయడం అన్నది ఇట్స్ ఆల్వేస్ లైక్ ద కాన్ఫిడెన్స్. అంటే అది మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది కదా. అంటే మన సినిమాని అంత నమ్మినప్పుడే మన సినిమా చూపించి మనం బిజినెస్ చేద్దాం. సో వీళ్ళు చూపించే బిజినెస్ చేశారు. నాకు ఇనిషియల్లీ కొంచెం భయం వేసింది కానీ బట్ దే ఆర్ ఆల్ రైట్. అంటే వాళ్ళు నమ్మారు, చూపించారు, ఇది బిజినెస్ అయ్యింది. సో సినిమా బాగుంది అన్నదానికి ఫస్ట్ సంకేతం అదే కదా. లైక్ చూసిన తర్వాత సినిమా తీసుకున్నారంటే ఇప్పుడు జరుగుతున్న వాటిలో జరగని ఒక చాలా మందికి చూపించగానే అది రివీల్ అయిపోతుంది కదా మన పాయింట్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. అది మేజర్ కాదు, బిజినెస్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి చూపించేటప్పుడే ఆ కాల్ తీసుకోవాలి అంతే. సూపర్ అసలు. అండ్ మీ డైలాగ్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి మిగతా సినిమాలో చూసుకుంటే. ఇందులోంచి ఒక్క డైలాగ్ మీకు బాగా నచ్చింది? చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డబ్బుకున్న మరో నేచర్ ఏంటంటే అది ఎప్పుడు ఒక దగ్గర ఉండాలనుకోదు, రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఒక ప్లేస్లో దాన్ని కట్టడి చేయలేం. నా నుంచి ఆవిడికి, ఆవిడ నుంచి మీకు, మీ నుంచి వాళ్ళకి అలా రొటేట్ అవుతూ ఉంటుంది. అది దాని కాన్సెప్ట్. థ్యాంక్ యూ.